దోషానికైనా దేశానికైనా మరణించి లేచావయ్యా, పాపానికైనా శాపానికైనా రక్తాన్ని కార్చావయ్యా, దోషానికైనా దేశానికైనా మరణించి లేచావయ్యా. మధురమైన నీ ప్రేమ మరవగలనా ప్రేమ, మధురమైన నీ ప్రేమ మరవగలనా ప్రేమ. అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నాకు నిరీక్షణ, అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నాకు నిరీక్షణ. కలవరి సిలువ సిలువల విలువ నాకు తెలిపెనుగా, కలుషము బాపగ కరుణను చూపి నన్ను వెదికెనుగా. అజేయుడా విజేయుడా సజీవుడా సంపూర్ణుడా, అజేయుడా విజేయుడా సజీవుడా సంపూర్ణుడా. కలవరి సిలువ సిలువల విలువ నాకు తెలిపెనుగా, కలుషము బాపగ కరుణను చూపి నన్ను వెదికెనుగా. హల్లెలూయా. పాటలు మామగారు వచ్చి పాడతారు. ఉన్నూరు సామామ గారు వచ్చి పాడతారు. తల్లి పాట పాడతారు చూడని అనిపించింది. జయ జయ యేసు జయ యేసు జయ జయ కృష్ణ జయ కృష్ణ జయ జయ యేసు జయ యేసు జయ జయ కృష్ణ జయ కృష్ణ జయ జయ రాజా జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ రాజా జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ యేసు జయ యేసు జయ జయ యేసు జయ కృష్ణ జయ జయ యేసు జయ యేసు జయ జయ కృష్ణ జయ కృష్ణ మరణము గెలచిన జయ యేసు మరణము ఓడిన జయ కృష్ణ మరణము గెలచిన జయ యేసు మరణము ఓడిన జయ కృష్ణ పరమ ఫలము జయ యేసు శరణము జయ యేసు పరమ ఫలము జయ యేసు శరణము జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ కృష్ణ జయ కృష్ణ సమాధి గెలచిన జయ యేసు సమాధి ఓడిన జయ యేసు సమాధి గెలచిన జయ యేసు సమాధి గెలచిన జయ యేసు సమరము గెలచిన జయ యేసు హయో మర్మము జయ యేసు జయ జయ యేసు
యేసు జయ యేసు జయ జయ యేసు జయ కృష్ణ సాతాను గెలచిన జయ యేసు సాతాను ఓడిన జయ యేసు సాతాను గెలచిన జయ యేసు సాతాను ఓడిన జయ యేసు పాతడు గతయించ జయ యేసు ధాపమనే జయ యేసు పాతడు గతయించ జయ యేసు ధాపమనే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ కృష్ణ జయ కృష్ణ భండన గెలచిన జయ యేసు భండయ ఓడిన జయ యేసు భండన గెలచిన జయ యేసు భండయ ఓడిన జయ యేసు భండలు త్రోయము జయ యేసు హడుగు జయము జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ యేసు జయ కృష్ణ ముద్రను గెలచిన జయ యేసు మగయు ఓడిన జయ యేసు ముద్రను గెలచిన జయ యేసు ముద్రయ ఓడిన జయ యేసు మొదలు త్రోయము జయ యేసు ముద్రగమానను జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ యేసు జయ కృష్ణ కోవిల గెలచిన జయ యేసు కోవిల ఓడిన జయ యేసు కోవిల గెలచిన జయ యేసు కోవిల ఓడిన జయ యేసు సేవల బలమా జయ యేసు దేవమనే జయ యేసు సేవల బలమా జయ యేసు దేవమనే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ కృష్ణ జయ కృష్ణ జయ జయ యేసు జయ యేసు జయ జయ యేసు జయ కృష్ణ దయాలు గెలచిన జయ యేసు దయాలు ఓడిన జయ యేసు దయాలు గెలచిన జయ యేసు దయాలు ఓడిన జయ యేసు కయ్యము గెలచిన జయ యేసు అయ్యో నేను జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ కృష్ణ జయ కృష్ణ జయ జయ రాజా జయ రాధా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ రాజా జయ రాధా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ యేసు జయ యేసు జయ జయ యేసు జయ కృష్ణ శూన్యములో సృష్టిని చేసినవయా చీకటిలో వెలుగును చేసినవయా శూన్యములో సృష్టిని చేసినవయా చీకటిలో వెలుగును చేసినవయా నీ పోలుకు చెప్పున నన్ను నీవు చేసినవయా నీ పోలుకు చెప్పున నన్ను నీవు చేసినవయా సృష్టంతటలోన నీవు నిలిపినావయా సృష్టంతటలోన నీవు నిలిపినావయా యేసు ప్రేమయా యేసు ప్రేమయా దేవాది దేవుడే యేసు ప్రేమయా
నిజమైన దేవునిదే యేసు ప్రేమయా, యేసు ప్రేమయా, యేసు ప్రేమయా, దేవాది దేవునిదే యేసు ప్రేమయా, నిజమైన దేవునిదే యేసు ప్రేమయా. మానవుడు లోకములో తప్పిపోయగా, మానవుడు లోకములో తప్పిపోయగా, కల్వరిలో ఏలాడినావయ్యా, ప్రాణాన్ని పణముగా పెట్టినావయ్యా, కల్వరిలో ఏలాడినావయ్యా, ప్రాణాన్ని పణముగా పెట్టినావయ్యా, రక్తాన్ని చిందించి ఎలగాట్టుకున్నావయ్యా, రక్తాన్ని చిందించి ఎలగాట్టుకున్నావయ్యా, యేసు ప్రేమయా, యేసు ప్రేమయా, దేవాది దేవునిదే యేసు ప్రేమయా, నిజమైన దేవునిదే యేసు ప్రేమయా, యేసు ప్రేమయా, యేసు ప్రేమయా, దేవాది దేవునిదే యేసు ప్రేమయా, నిజమైన దేవునిదే యేసు ప్రేమయా. తుఫానులు ఎన్ను వచ్చినా, వరదలలో ఎన్ను వచ్చినా, తుఫానులు ఎన్ను వచ్చినా, వరదలలో ఎన్ను వచ్చినా, భూకంపం ఎన్ను వచ్చినా, సుడిగాలులు ఎన్ను వచ్చినా, భూకంపం ఎన్ను వచ్చినా, సుడిగాలులు ఎన్ను వచ్చినా, క్రీస్తు బండ పైన నీవు నిలిపినావయ్యా, క్రీస్తు బండ పైన నీవు నిలిపినావయ్యా, యేసు ప్రేమయా, యేసు ప్రేమయా, దేవాది దేవునిదే యేసు ప్రేమయా, నిజమైన దేవునిదే యేసు ప్రేమయా, యేసు ప్రేమయా, యేసు ప్రేమయా, దేవాది దేవునిదే యేసు ప్రేమయా, నిజమైన దేవునిదే యేసు ప్రేమయా. పల్లె పల్లె శుభవార్తను ప్రకటించుడే, పల్లె పల్లె వాక్యమును వివరించుడే, పల్లె పల్లె శుభవార్తను అందించుడే, పల్లె పల్లె వాక్యమును ప్రకటించుడే, రోగములో నయము చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, రోగములో నయము చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, పరలోక అభిషేకం నిచ్చినావయ్యా, పరలోక బలమును పంపినావయ్యా, పరలోక అభిషేకం నిచ్చినావయ్యా, పరలోక బలమును పంపినావయ్యా, యేసు ప్రేమయా, యేసు ప్రేమయా, దేవాది దేవునిదే యేసు ప్రేమయా, నిజమైన దేవునిదే యేసు ప్రేమయా, యేసు ప్రేమయా, యేసు ప్రేమయా, దేవాది దేవునిదే యేసు ప్రేమయా, నిజమైన దేవునిదే యేసు ప్రేమయా. చాలా చక్కగా పాడి దేవుని యొక్క రెండు పాత్రలను మా కొరకు వినిపించిన సహోదరులకు ప్రభు పేరిట ప్రేమ వందనాలు. మరి ఈ సమయంలో దైవజనులు పేతురు గారు వచ్చి మరి పాట పాడతారు, తదుపరి వాక్యం కొరకై కూడా ప్రార్థిస్తారు. మరి దైవ సేవకులు పేతురు గారు వచ్చి ఒక మంచి పాటను
పాడతారు, శ్రద్ధగా విందాం. దైవ సేవకులు పేతురు గారు వచ్చి ఒక పాట పాడుతూ వినిపిస్తారు. సరే, ఇంతవరకు ఒక చిన్న పాట పాడుకుందాం. ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు యేసయ్య, ఏ అర్హత లేని నీవు నన్ను రక్షించినావు యేసయ్య అనేటువంటి ఒక మంచి పాటను మనం పాడుకుందాం. ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా, ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా, నీకేమి చెల్లింతును, నీ రుణమెలా తీర్తును, నీకేమి చెల్లింతును, నీ రుణమెలా తీర్తును, ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా, కలుషితమైన పాపాత్ముడను నిష్కలంకునిగా నన్ను మార్చుటకు, కలుషితమైన పాపాత్ముడను నిష్కలంకునిగా నన్ను మార్చుటకు, పావన దేహంలో గాయాలు పొంది రక్తమంత చిందించినావా, పావన దేహంలో గాయాలు పొంది రక్తమంత చిందించినావా, నీకేమి చెల్లింతును, నీ రుణమెలా తీర్తును, నీకేమి చెల్లింతును, నీ రుణమెలా తీర్తును, ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. థ్యాంక్ యూ. మరి పేతురు గారు వచ్చి మంచి పాట పాడతారు, తదుపరి వాక్యం కొరకై కూడా ప్రార్థిస్తారు. తదుపరి ప్రాముఖ్యమైన వాక్య సమయంలోనికి మనం వెళ్తాం. దైవ సేవకుల పేతురు గారిని ఒక పాట పాడవలసిందిగా ప్రేమతో ప్రభు పేరట మనవి చేయించి ఉన్నారు. తదుపరి వాక్యం కొరకై కూడా పెద్దలు ప్రార్థిస్తారు. ప్రజలో అందరం దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మంచి పాటకారులు ఇక్కడ ఉన్నారు. మరి దేవుని దాసులు సేవకులు వరించినటువంటి సమయాన్ని బట్టి సంఘ కాపరికి అలాగే విశ్వాసులకు నా వందనాలు. నేను పెద్ద సింగర్నేం కాదు, కానీ మరి వారి పిలుపు మేరకు పాడటానికి నేను నిలబడ్డాను. కోకిల వాడితే బాగుంటుంది, కానీ కాకి వాడితే బాగుంటుందా? కానీ కాకి వాడినే దేవుడు వింటాడు. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు ఉన్న వారందరూ దేవుని స్తోత్రం చెప్పండి.
చేతుల వారు చప్పట్లు కొట్టండి. ఇప్పుడు కాదు, పాట పాడేటప్పుడు ఇప్పుడు ఎంత సాధ్యమైందో అట్లా లయబద్ధంగా పాట పాడేటప్పుడు కొట్టడానికి. ఇది నా ఎత్తునట్టు నా ముఖం కనపడుతుందో లేదు మీకు? స్తోత్రం, హల్లెలూయా. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు చప్పట్లు, ఆమేన్. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణము అంటారు. ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణము అంటారు. కష్టాలలో వారు కదలిపోతారు, కష్టాలలో వారు కదలిపోతారు. కరుణ గల యేసు నాతో ఉంటాడు, కరుణ గల యేసు నాతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ఎవరిని నమ్మిన ఫలితము లేదురా, ఎవరిని నమ్మిన ఫలితము లేదురా. యేసుని నమ్మితే మోక్షముందిరా, యేసుని నమ్మితే మోక్షముందిరా. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. యెహోవాను ఆశ్రయించిన ఎంత మేలు, ఎంతో మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఆమేన్, ఆమేన్. ఎవరికి ఎవరు ఈ లోకము చివరికి యేసే పరలోకములో. నాదారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతా
అంతయు సాక్షినయ్యుందును నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో ఎవరికి ఎవరు మనుషుల సాయం వ్యర్థమురా రాజులను మీన వ్యర్థమురా మనుషుల సాయము వ్యర్థమురా రాజులను మీన వ్యర్థమురా యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు ఎంతో మేలు ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో ఎవరికి ఎవరు హల్లెలూయా అందరూ స్తోత్రం చెప్పండి చప్పట్లు మీరంతా బాగా చక్కగా కొడుతున్నారు అయితే ఒకే శబ్దం 100 మంది ఉన్నా ఒకటే లేవద్దాం 100 మంది ఉన్నా ఇద్దరున్నా ముగ్గురున్నా ఒకే రీతంలో ఉన్నా స్తోత్రం చెప్పండి అందరూ సరే మంచిది మీరు సహకరించేందుకు వందనాలు తలలో వచ్చండి ప్రార్థన చేసుకుందాం హల్లెలూయా 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 అందరూ మోకరించండి మోకరించగలిగిన వారు మోకరించండి మోకరించలేని వారు అలాగే తలలో ఉంచండి సింహాసనాసీనుడైన యేసయ్య వైపు అందరము చేతులు చాపి యేసయ్య వైపు చేతులు చాపుదాం దేవా ఈ రాత్రి నాతో మాట్లాడినైనా ఈ రాత్రి నన్ను దర్శించు ప్రభువా నీ దాసుల ముఖాంతరముల నుండి నాతో నువ్వు మాట్లాడు ప్రభువా ఎవరికి ఏ వాక్యం అవసరమైనదో ఎవరితో ఏ విధంగా మాట్లాడబోతున్నారో నీ దాసులను మరుగుపరిచి నాతో మాట్లాడు ప్రభు అని ప్రభుని మనము ప్రభు సన్నిధిలో విజ్ఞాపన లేక ప్రార్థన ప్రభుని మనం అడగవలసిన వారమై ఉన్నాం హల్లెలూయా హల్లెలూయా నోరు తెరవండి అందరు నోరు తెరవండి అందరు నోరు తెరవండి స్తుతించండి పెద్ద శబ్దముతో ఎలుగెత్తి యెహోవాకు నేను మొరపెడుతునని దావీదు దేవుని సన్నిధిలో ఎలుగెత్తి స్తోత్రాలు చెప్తున్నాడు ఆయన హల్లెలూయా రిబాసి కవరసలదియా హల్లెలూయా 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 యేసయ్యా ఈ రాత్రిలో జీవితంలో మర్చిపోని ఒక అద్భుతమైన రాత్రిగా ఈ రాత్రి నాతో నీ దాసుల ద్వారా మాట్లాడమని ప్రభుని మనం స్తుతించి మహిమపరచవలసిన వారమై ఉన్నాం హల్లెలూయా 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 ప్రార్థన పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వాధికారం కలిగిన మా యేసు ప్రభువా నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ రాత్రి కాలం నీ దాసులము ప్రభువా మమ్మల్ని ఇక్కడికి నడిపించారు బళ్ళారి ప్రాంతం నుంచి సుదీర్ఘమైనటువంటి స్థలాల నుంచి ప్రయాణం చేసి ప్రభువా ఈ స్థలములో ఇక్కడ రావడానికి మీరు ఇచ్చిన కృపకై మీకు స్తోత్రాలు మరి ఎవరైతే మీ సన్నిధిలో నీ దాసులు నిలబడబోతున్నారో నీ దాసులు మరుగుపరిచి ఇక్కడ సంఘములో నాయన నీ బిడ్డలకు ఏ వర్తమానమైతే అవసరమై ఉన్నదో మీరే మాట్లాడగలందులకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జీవాధిపతివైన యేసయ్యా మీకు స్తోత్రాలు నీ దాసుల యొక్క మాట అది జీవపు ఊటగా మార్చబడటానికి ప్రతి హృదయానికి తాకి నీ వాక్యము జీవము వలె ప్రవహింపచేయమని ప్రార్థన చేస్తున్నాము గొప్ప దేవా మీకు స్తోత్రములు నాయన లుదియా హృదయమును తెరిచిన మా ప్రభువా దేవా లుదియాను దర్శించిన మా తండ్రి ఈ రాత్రి కాలం నీ బిడ్డలతో మీరు దర్శించి బలపరిచి ఈ యొక్క ప్రభువా నాయన దాసులు మాట్లాడబోతుండగా ప్రభు ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీరే పరిశుద్ధాత్మ యొక్క
నడిపింపులో బలపరిచి నడిపించి వాడుకొనుమని, అలాగే స్థానిక సంఘ కాపరిని, కుటుంబాన్ని, సంఘాన్ని పరిచయం దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందుమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. చాలా చక్కగా మమ్మల్ని ఉజ్జీవింపజేసినటువంటి దైవ సేవకులు పేతురయ్య గారికి కూడా ప్రభు పేరట మా సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఈ సమయంలో మరి ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. ఇంతటితో పాటలు ముగించబడ్డాయి. మరి ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు ఉన్నూరు స్వామి గారు వచ్చి కొన్ని విషయాలు మనకు అందిస్తారు. తదుపరి మరలా మరి దైవ సేవకులు కూడా మన మధ్యకి వస్తారు. ఉన్నూరు స్వామి గారిని మరి దేవుని యొక్క మాటలు అందించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రదేశానికి వస్తామని మేము అనుకోలేదు. కొంచెటూరు పెద్దయ్య పరిచయం అయ్యి, సీనన్న పరిచయం అయ్యి అట్లా 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 అక్కడ వెళ్ళి దేవుడు ఈ ప్రదేశానికి నడిపించినాడు. ఎక్కడో కర్ణాటకము బార్డర్లో అంచిన మేము ఉండేవాడు. కానీ దేవుని ప్రేమను బట్టి అందరూ కూడా దేవుని స్తుతించడానికి రేత్రికాల సమయంలో దేవుడు అవకాశం ఇచ్చినాడు. దేవునికి స్తుతులు కలుగునుగాక. దేవుని ఒక ప్రేమ ఎక్కడన్నా ఉన్ని ఆయన ప్రేమలో మనం ఉన్నామంటే ఆయన ఒక చాటుకి చేరిస్తాడు. ఆయన ప్రేమామయుడు, సర్వస్సు, సర్వ అధికారి. ఆయన ఊట జల్లుల కింద మనం ఉన్నామంటే ఎక్కడ ఉన్నా కూడా ఆయన ఊట జల్లులే అందిస్తాడు. ఇక్కడ ఉన్నా ఆయన ప్రేమలో ఉండాలా, నువ్వు కర్ణాటక ప్రాంతంలో ఉన్నా ఆయన ప్రేమలో ఉండాలా, దుబాయ్లో ఉన్న ఆయన ప్రేమలో ఉన్నట్లయితే ఆయన చిత్తము, ఆయన ప్రణాళికలు ఉంటే ఆయన ఎక్కడికన్నా కానీ తీసుకెళ్ళగలడు. నమ్ముతారా లేదా? ఎందుకంటే దేవునికి సమస్తము సాధ్యము. ప్రార్థనల విషయాలలో దేవుడు నువ్వు ఏదో అడిగితే నేను అది ఇస్తానంటాడు. వాక్యానికి వెళ్దామండి. నాకు సమయము ఒక అర్ధగంట సమయం ఇచ్చినారు. మత్తయి సువార్త 7:7. మత్తయి సువార్త 7:7. దొరకను, పొందును, తీయబడును. హల్లెలూయా. దేవుని వాక్యం మనకి ఇక్కడ చక్కటిగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించేవారుగా ఉందామండి. అడుగుడి ఇవ్వబడును, వెతుకుడి దొరకగలను. అంటే ఆయనని మనము అడిగేవారుగా ఉంటే ఆయన మనకు దొరికేవారుగా ఉంటారంట. తలుపును తట్టినామంటే తలుపును తెరిచేవాడే ఉన్నాడంట. ఒక కష్టంలో ఉన్నామా, ఓ దుఃఖంలో ఉన్నామా, ఒక వైద్యానికి వెళ్ళినామంటే, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినామంటే, ఏమైనా సమస్యలో జ్వరంలో కానీ, కాళ్ళ నొప్పుల్లో కానీ, తలకా నొప్పులో కానీ, అంతరేతరగాడు కానీ వెళితే అక్కడ ఒక డాక్టరు అయ్యా చాలా బాగలేదయ్యా, కొంత మాకు వైద్యం చేయండి అంటే ఆ డాక్టరు క్రమము కలిగి ఒక వైద్యం చేసిన ఒక డాక్టర్ అయితే ఆ పేషెంట్ అక్కడ తీసుకుంటాడా లేదా? తీసుకుంటాడు. ఎందుకంటే ఆ వైద్యం చేసేది ఆయన వృత్తి. కానీ ఇక్కడ సర్వశక్తి సంపన్నుడు మీరు అడిగుడి అంటున్నాడు. మనము ఏమి అడుగుతున్నామో మనం తెలుసుకోవాలి. ఏమి మనము తలుపులు తట్టితే నేను తెరుస్తానంటున్నాడు. మనం ఎలా తట్టేవారిగా ఉండాలి?
ఆయన్ని ఎలా ఆయన అనుభూతులు మనం పొందుకునేవారుగా ఉండాలి. ఆయన ఒక సహవాసములో స్నేహము కలిగి ఉంటే అమ్మా కొద్ది చవన్ చేద్దండి. ఇప్పుడు స్నేహితులు సినన్న ఈ బ్రదర్ ఏం పేరు జగదీష్, ఆ సీనియర్ సేవకుడు మన జగదీష్ పాస్టర్ గారు ఇద్దరు స్నేహములో ఉన్నారనుకో, మంచి అనుకూలంగా స్నేహితుడు. ఆయన ఏదన్నా అడిగితే ఆయనకి ఎలా ఉంటుంది? స్నేహితుడు అడిగితే ఓ డబ్బు విషయంలో కానీ, ఆయన ఏదో చిన్న వస్తువు పెనిపడింది అనుకో, ఓ బైక్ కానీ కొంత బండి ఇయ్యప్ప అన్నాడు అనుకో, అడిగితే ఆయనకి ఏమనిపిస్తుంది? స్నేహములో ఉన్నాడు కాబట్టి ఏమవుతుంది? ఇలానే మనసు కలుగుతుంది. ఎందుకంటే ఆ క్రియలు బయటకు వచ్చేస్తాయన్నమాట. స్నేహము చేసినప్పుడు దేవుడు నువ్వు ఏదన్నా అడుగు అంటున్నాడు. ఇక్కడ నువ్వు ఏదన్నా అడుగు, కానీ అది ఆత్మకి సంబంధమైన విషయాలలో ఉండాలి. అది దేవుని మాటకి వర్ధల్పు కలిగే విషయంలో ఉండాలి. ఒక రైతు ఒక పంట పెట్టడానికి ఇష్టపడతాడు. ఒక రేణు పండ్లు అంటారా, అవి బారపండ్ల రేణుకాయలు పెడితే పంట ఎంత వస్తుంది అని ఆలోచన చేస్తాడు. ఒకడు మామిడి పండ్లు చెట్టు పెడితే దానికి ఎంత దిగుబడి వస్తుందని ఆలోచన చేస్తాడు. ఇక్కడ అరటికాయలు ఎక్కువ ఉన్నాయి ఈ సైడ్, అరటికాయలు విత్తన పడితే ఎంత వస్తుందని ఒక ఆలోచన కలిగి ఉంటాడు. కానీ మంచి ఏదైతే పొలము అది పండుతుందో దాన్నే ఒక రైతు ఇష్టపడతాడు. కానీ దేవుడు కూడా అడుగుడి అంటే మంచి ఒక ఫలము పండే ఒక ఉద్దేశమునైన ఒక అవేజ్ఞానం కలిగి మనం అడిగేవారిగా ఉండాలి. అడిగే దాంట్లో చాలా రకాలు ఉన్నాయి. మాట్లాడే సమయంలో చాలా మాటలు ఉన్నాయి. ప్రేమతో మాట్లాడే మాట ఒక సమయం ఉంది, కోపంతో మాట్లాడే ఒక మాట ఒక సమయంలో ఉంది, ఒక స్నేహంతో మాట్లాడే ఒక మాట వేరే ఉంది, ఒక తగ్గించుకొని మాట్లాడే ఒక మాట ఒక రకం ఉంది. మాటలో చాలా ఉన్నాయి. కానీ దేవునిని మనము ఎలా అడగాలనేది ఒక ప్రశ్న. ఇక్కడ మంచి ఒక చర్చి ఇక్కడ నిర్మించబడింది. ఆయన ఎంతో ప్రయాసపడి ఉంటాడు. దీని వెనక ఎంతో కష్టం ఉంటుంది. ఎంతో ఆయన దేవునితో మాట్లాడుతున్నాడు, దేవునితో అడుగుతున్నాడు, ప్రభువా నీ ఆత్మల కొరకు మంచి ఒక చర్చి కావాలి, మంచి కట్టించబడాలి, మంచి దేవుని దగ్గరికి ఆత్మలు నడిపించాలని ఎంతో ప్రయాసపడినాడు ఈ సేవకుడు. సేవకుడు ఎంతో ప్రయాసపడినప్పుడే దేవుడు అడిగినప్పుడే ఆయనకి ఇష్టపూర్వంగా అడిగినప్పుడు ఇక్కడ మందిరము నిర్మించబడి ఉంటుంది. అడగకపోతే నిర్మించబడుతుందా మందిరము? ఊరికే ఉంటే నిర్మించబడుతుందా? గమనించండి. ఆ పెద్దలు ఒక సామెత అంటారు, అడగకపోతే అమ్మైనా అన్నము పెట్టింది అంటారు. దేవుణ్ణి మనము అడిగేవారిగా ఉండాలి. దేవుని సన్నిధానికి వచ్చి మౌనంగా కూర్చొని వెళితే ప్రయోజనం లేదు. దేవుని వాక్యం ఏం చెలివిస్తుందంటే మన జ్ఞానం ఎప్పుడు కూడా ఓడిపోయింది. దేవుని జ్ఞానం ముందర మన మనిషి జ్ఞానం ఎప్పుడు ఓడిపోయిందే. మనిషి ఎప్పటికి కూడా దేవునితో ఓడిపోయిన వారుగా ఉన్నారు. కానీ ఆయన్ని అడగజాడల్లో నడిచిన వారు, ఆయన ప్రణాళికలో నిలబడిన వారు ఏం చేస్తారంట? వర్ధలింపు కలుగుతుంది. మంచి ఒక ఏమిది అరటికాయ చెట్టు పెట్టారంటే ఆ పంట మంచి పంట వస్తుందని ఎంతగానో ఆ రైతు దాని మీద ఆధారపడతాడు. ఎందుకంటే ఆయన ఆలోచన చేస్తాడు, దేవుణ్ణి అడుగుతుంటాడు, నేను మంచి ఒక పంట పెట్టాలి, మంచి ఒక స్థాయికి పంట వస్తే మా కుటుంబం పోషించబడుతుంది, కొంచెం మంచి పిల్లోడికి చదువు
నేను చదివించాలా, లేకుంటే మంచి ఒక సేవ కొరకు నేను ఖర్చుపెట్టాలా, ఒక ఆలోచన, మంచి ఒక ఆలోచన కలిగి ఉంటాడు. ఆలోచన కలిగి దేవుని అడిగినప్పుడు అది ఏం చేస్తాడంట, మంచి ఉత్తరం ఇచ్చేవాడిగా ఉంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. చదువు మా ముందు చదువు, అట్లా చదువు, అదే వాక్యంలో నా ముందు చదువు, చదువు బ్రదర్. అడుగు ప్రతి వాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగినడా వారికి రాతినిచ్చినా, చేపను అడిగినడా పామునిచ్చినా, చెడ్డవాడైనయు మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమున మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను ఇచ్చును. హల్లెలూయా. అంత బాగా చక్కటిగా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు ఇక్కడ. మనం చెడ్డవాళ్ళైనప్పటికీ మన పిల్లలకు మంచిది ఇవ్వాలని ఇష్టపడతామంట. బైబుల్ వాక్యం అంటుంది, మానవులు ఒక్కడు కూడా పరిశుద్ధులు లేదంట. కానీ దేవుని ప్రేమ పట్టలున దేవుని ఒక బలి అర్పణ చేసిన తర్వాత నీతివంతులుగా తీర్చబడినాం. కానీ ఆయన ప్రేమ వలన, ఆయన మరణం వలన మనము నీతిని పొందినాం. కానీ లేకపోతుంటే ప్రతి ఒక్క మనిషి పాపమే. మీరు చెడ్డవాడైనప్పటికీ మీరు మంచిది ఇవ్వాలని ఇష్టపడతారు కదా. హల్లెలూయా. ఇష్టపడతామా లేదా అక్క? ఇష్టపడతామా లేదా? మంచిది మన పిల్లలకి ఇన్నింది ఇవ్వాలంటామా లేదా? అంగడి తోలకపోయినాం అనుకో, ఆ పిల్లలు ఏది అడిగితే అది ఇప్పిస్తామా లేదా? ఇప్పిపోతే ఏడుస్తాడు. మనం ఏ సేమ్ చేస్తాముడు బలాటం చేస్తాడప్ప, నువ్వు కావాల్సింది తీసుకో అంటావు. నువ్వు కావాల్సింది తీసుకో. ఒకవేళ డబ్బులు లేకపోయినా ఆ దుకాణంలో మనం ఏం చేస్తాము, ఉద్దురు పెట్టన్నా తీసుకుంటాం, లెక్క బుక్లో రాసుకోపా అంటాం. ఎందుకంటే ఇష్టము కుమారుడు అంటే, కూతురు అంటే ఇష్టము. అడిగితే లేదని లేకపోతాం. ఎందుకు? తల్లి మనస్సు, తండ్రి మనస్సు లేదని లేకపోతాం. మరి దుష్టులైన మనకే ఇంతగా ఉంటే పరలోక దేవుడు ఎంత ఇవ్వాలని ఇష్టపడతాడు. వాక్యాన్ని బాగా ధ్యానించాలి. ఆయన సర్వశక్తి సంపన్నుడు, ఏది ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఏది అడిగినా సిద్ధంగా ఉన్నాడు. అడిగే దాన్ని పెట్టి ఉంటాడు, నువ్వు మాట్లాడే దాన్ని పెట్టి ఉంటాడు. దేవుడి సమయంలో స్నేహము చేసే సమయాన్ని పెట్టి ఉంటుంది. ఒక స్నేహముగా ఉన్నప్పుడే మనిషి, ఒక బండి అంటే వెనక ముందు చూడాలి తీసుకువెళ్ళంటాడు. ఎందుకంటే ఆయన జాగ్రత్తగా చూసుకోగలడు అని. ఒక 10,000 అప్పడినామంటే ఆయన ఏమోలే ఎవడో ఉన్నోడు ఇస్తాడులే, ఆటిపోతాయిలే అంటాం. మరి ఆయన మనకి అడిగితే, ఆయన పిల్లలైన మనకి మీరు ఏది అడిగినా మీకు ఇస్తాను. బలహీనముగా ఉన్నదండి, దేవుడు ఇచ్చేవాడే ఉన్నాడు. ఆకాశ పక్షులు చూడుడి, అవి ఇత్తువు కొయ్యవు, అవి దానములో కూర్చోబడవు. అవుట్ని నేను పోషించిన వాడను, మిమ్మల్ని నేను పోషించలేనా? దేవుడు స్వస్థంగా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనతో ఆత్మలో దేవుడు వర్ధిలించబడాలని, దేవుని ఆస్తులను పొందుకొని మనం నడాలని ఇష్టపడాలి. ఏ వ్యాధి నుండి తప్పించుకోవాలన్నా, ఏ రోగం నుండి తప్పించుకోవాలన్నా, ఒక సమస్య నుండి తప్పించుకోవాలన్నా, ఒక దయ్యాన్ని నుండి తప్పించుకోవాలన్నా, లోక చీకటి శక్తులతో నుండి తగ్గించబడాలన్నా మనం ఏమై ఉండాలా? ఆయన అడిగేవారే ఉండాలా. దేవుని పిల్లలు పొద్దున లేస్తేనే ఉదయకాల సమయంలో దేవునితో మాట్లాడినప్పుడే, మనం అక్కడ బయటికి వెళ్ళినప్పుడే మనం ఎక్కడ వెళ్ళినా కూడా జయించగలము.
పొద్దున లేస్తే ఏం ప్రార్థన చేస్తాం? ప్రభువా, రాత్రికాల సమయం అంతా కూడా మంచి నిద్ర ఇచ్చిన దేవుడు నాయనా, నీకు స్తోత్రములు కలుగునుగాక, నీకు మహిమలు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలోనైనా మేము వెళ్తున్న జాబులో అయితేనేమి, చేస్తున్న పనుల్లో అయితేనేమి, చేస్తున్న పంటల విషయంలో అయితేనేమినైనా మీరు కంచి వేసి కాపాడండి నేను ప్రార్థన చేస్తాం. చేస్తున్నారా లేదమ్మా? అమ్మా చేస్తున్నారు ప్రార్థన? చేస్తున్నదినే ఆయన శ్రేష్టంగా మనల్ని కాపాడు తీసుకువస్తాడు ఇంటికి. మనం అడగకపోతే దేవునికి స్నేహితులు కాదు. అడగకపోతే మనము స్నేహితులకి దేవునికి అంటుకొని ఉండలేము. ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు. మీరు ఏదైనా అడగండి నేను ఇస్తానంటున్నాడు. ఆయనలో అడుగులు వేస్తూ ఆయన చిత్తములో మనం నడిస్తే ఏది కూడా మనల్ని తాకదు, ఏది కూడా మనల్ని తాకదో, ఏది ఆవరించదో. అందుకే కీర్తన గ్రంథము 91:6 91 కీర్తన. చీకటిలో సంచరించు తెగులుకైనను, మద్యపానమును పాడుచే రోగముకైనను భయపడకుండును, చాలు. హల్లెలూయా. 10,000 మంది ఇక్కడ పడిపోని, 1000 మంది కూలిపోని, నీ వద్దకు ఏ అపాయము రాదు. దేవుడే మాట్లాడాలంటే మనం ఏమైనా ముట్టగలదా? దేవుడే మనకి ఈ వాక్యాన్ని అందించినప్పుడు ఎవరైనా మనల్ని తాకగలరా? లోకమును గడగాడించిన ఓ కరుణ మనల్ని ఏమైనా చేసిందా? గమనించండి. లోకాన్ని సేవ్ చేసింది కరుణ. అంటే భయముతో వణికిపోయి భార్యకి వచ్చినా కూడా ముట్టు లేకపోయారు, ప్రాణాలకు భయపడి. కుమారులకి భర్తలకు వచ్చినా ముట్టు లేకపోయారు. ముట్టితే అమ్మా రొంత ఏదైనా చేతులకు ఇవ్వండి, మరి చేతులకు ఇవ్వండి, ఏదైనా అలాంటి రొంత కొంచెం అని. పిల్లలు అంతే, చిన్న మనసు కాబట్టి. అటువంటి కరుణ కూడా వెళ్ళిపోయిందంటే మనల్ని బట్టి వెళ్ళిపోయిందా? దేవుని బట్టి వెళ్ళిపోయిందా? దేవుని నామాన్ని పెట్టి వెళ్ళిపోయింది. దేవుని అభిషేకాన్ని పెట్టి మనము జీవిస్తున్నాం. ఇక రోగం, ఏ రోగం రాదు, ఏ చీకటి నిన్ను ఆవరించదు. 10,000 మంది పడినా, 1000 మంది కూలిపోయినా నీ వద్దకు ఏ అపాయం రాదు. ఎటువంటి దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. ఆయన స్వయంగా మాట్లాడుతున్నాడు. ఆయన స్వయంగా మనతో ఎన్నో వ్యాధుల నుండి మనల్ని తప్పించినట్లుగా మనం సాక్షులుగా, మనమే సాక్షులము. కరోనా విషయాలలో ఎన్నో ఘోరమైన సంఘటనలో ఎంతోమందిని తీసుకెళ్ళినాయి రోగాలు. కానీ దేవుడు నీకు ఎంతమంది పడినా నువ్వు చింత చేయొద్దు. నిన్ను రక్షించేవాడు నేనున్నాను, నిన్ను కాపాడే నేనున్నాను. నేను అనుదినము నిన్నే దేవదూతలు ఉంచి నేను తీసుకెళ్ళేవాడు నేను అంటున్నాను. అటువంటి దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. అటువంటి దేవునికి సాక్షి బిడ్డగా జీవించాలని దేవుని ఇష్టము. ఆ రోగాల నుండి తప్పించినాడంటే, ఆ వ్యాధుల నుండి తప్పించినాడంటే, ఆ చీకటి నుండి తప్పించినాడంటే మనలో ఏదో దేవుడు పెట్టినాడు. గుర్తించండి, మనలో ఏదో దేవుడు ఆశిస్తున్నాడు. మనమును కలిగేసిన దేవుడే మనల్ని ఆయన శ్రేష్టంగా ఉండాలని ఇష్టపడుతున్నాడు, సంతోషంగా ఉండాలని ఇష్టపడుతున్నాడు, కుటుంబాల్లో వర్ధలకు ఉండాలని ఇష్టపడుతున్నాడు, సంఘములో వర్ధలుపుగా పాటలతో ఆరాధనతో ఉండాలని ఇష్టపడుతున్నాడు, ఆయనతో నడవాలని ఇష్టపడుతున్నాడు, ఆయన మాటకు లోబడాలని ఇష్టపడుతున్నాడు, ఆయన ప్రేమలో నడిపించి పడాలి. కుటుంబాలు, సేవ, సంఘము సమృద్ధిగా ఉండాలని ఇష్టపడుతున్నాడు దేవుడు. లేకుంటే ఇటువంటి వ్యాధుల నుండి, ఇటువంటి చీకటి శక్తుల నుండి దేవుడు ఈరోజు మనల్ని కాపాడాడంటే ఏదో మనలో ఉంది. ఆయనకి ఏదో కావాలా మన్నింటి, ఏది అది? ఆయనకి ఏదో కావాలా మన్నింటి. పాదములకు రాళ్ళు తగలకుండా
ఎత్తుపట్టి నడిపించే దేవుడు మన దేవుడు. సమానమైన దేవుడు కాదైనా. అట్లా కిందికి 10 చదువు, అదే కీర్తనలో 10. నీకు అపాయమేమీ రాదు, ఆ. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఆ. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆ. నిన్ను రక్షించదు ఆజ్ఞాపించును. ఆ. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందురు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు మన దేవుడు ఇక్కడ? ఏ అపాయం నీ వద్దకు రాదు, నీ పాదములకు రాళ్ళు తగలకుండా నా దూతలు నిన్ను ఎత్తుపట్టుకుని నడిపించును. ఎన్నో సమయాలలో మనం పొలాలకు వెళ్తుంటాం, ఎన్నో రేత్రికాల సమయంలో నడుస్తుంటాం. ఎన్నో పాములు ఉంటాయి, ఎన్నో తేళ్ళు ఉంటాయి, ఎన్నో రాయలు ఉంటాయి, ఎన్నో చీకటి శక్తులు ఉంటాయి, ఎన్నో చేతబడి శక్తులు ఉంటాయి. దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంట? పాదములకు రాళ్ళు తగలకుండా ఎత్తుపట్టుకుని నడిపిస్తున్నాడంట. అలాంటి దేవాది దేవుని దగ్గర ఉన్నవాడు మనము ఎలా ఉండాలా? ఆయన అడిగేవాడిగా ఉండాలా. అడుగుదన్నాడా దేవుడు? ఏమన్నా అడుగుమన్నాడు. నేను ఇస్తానన్నాడు, మిమ్మల్ని దీవిస్తానన్నాడు. మీ పిల్లలకి మీరు చెడ్డది ఇచ్చినా నేను మంచిది, మీ పిల్లలకి మీరు చెడ్డవారైనప్పటికీ మంచిది ఇవ్వాలని ఇష్టపడినప్పుడు నేను పరలోక దేవుని కదా, మీకు అంతకు 1000 రెట్లు మంచిది ఇవ్వాలని ఇష్టపడతానంటాడు. మనం ఒకవేళ చెడ్డది కోరినా కూడా దేవుని ప్రేమలో ఉంటే ఆయన మంచిదే చేస్తాడు. ఆయన ప్రేమాస్వరూపుడు, ఆయన మంచిదే చేయాలని ఇష్టపడతాడు. ఆయన కుటుంబంలో వర్ధులకు కావాలని ఇష్టపడతాడు. భార్య భర్తలు ఐక్యత కలిగి ఉండి దేవుని పరలోకానికి నడిపించబడాలని ఇష్టపడతాడు. ఎన్నోసార్లు పనికి వెళ్ళింటారు కదమ్మా. పొద్దున పనులు అయ్యాలకి ఏమైనా వెళ్తారా? పనికి ఏమైనా వెళ్తారా? వ్యవసాయమే కదా ఇక్కడ చేసేది. పొలం పని, అడవి పనికి పోతారు. ఎన్నో రాళ్ళు లేవా, ఎన్నో తేళ్ళు లేవా, ఎన్నో పాములు లేవా, ఎన్నో దయ్యాలు లేవా, ఎన్నో చేతబడి శక్తులు లేవా? మరి అవన్నీ వాటి నుండి దేవుడు మనల్ని చేతులు పట్టుకుని నడిపిస్తున్నాడంట, చేతుల్లో పట్టుకుని నడిపిస్తున్నాడంట. ఆయన మనకు కనబడడం లేదు. శ్రేష్టంగా మనకు తిరిగి వస్తున్నాం కాబట్టి అసలు మనకు కనబడడం లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి అక్కడ కిందికి పడినప్పుడు, ఏదైనా కాలో చెయ్యి విరిగినప్పుడు ఎంత శోధన ఉంటుంది, ఎంత ఇబ్బంది ఉంటుంది, ఆ కుటుంబంకి ఎంత సమస్య అవుతుంది. కానీ శ్రేష్టంగా తిరిగి వచ్చినామనుకో ఏ భారం కనబడదు. కిందికి పడే డాక్టరింటికి వెళ్ళి సెప్టిక్ అయింది నీది కాలో, తీసివేయాలని కాలంటే ఎలా ఉంటుంది అప్పుడు? దేవుడు ఇవన్నిటి నుండి మనమునే రాళ్ళు తగలకుండా ఎత్తుపట్టుకుని నడిపిస్తున్నాడంట. ఆయనకి ఏదో కావాలి మన్నింటి, ఏదో మనమును ఆశిస్తున్నాడు, ఏదో మనలో పెట్టాడు. ఏది పెట్టాడు? ఆయన ఆత్మ మనలో ఉంది. ఆయన రూపముగా మనమును సృష్టించిన ఆత్మ మనలో ఉంది. అందుకే మనమంటే అంత ఇష్టం ఆయనకి, అంత ప్రేమ ఆయనకి. నువ్వు దేవుని రోజు దూషించి ప్రభువా క్షమించిన ఆయన అంటే కూడా ఆయన ప్రేమతో హత్తుకున్న దేవుడు, ఆ ప్రేమతో అంచుకు తీసుకున్నవాడు. రోగిష్ఠులు వచ్చినా కూడా ముట్టదు ప్రభా అన్న కూడా ఆయన ముట్టుకొని ఆయన స్వస్థత పరిచి ఆయనకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు. వ్యభిచారులు రాళ్ళతో కూడా చంపబోతుంటే వాళ్ళని దీవించి ఆశ్రయించిన దేవుడు, ప్రేమాస్వరూపుడు. ఆయన ప్రేమకు హద్దులు లేవు, ఆయనకి కొరతలు లేవంట. మన సేనుకి మేరుందేమో, ఆ సీనన్నకు తెలిసింటుంది. అది అరటి తోటలు వేస్తాడు, ఆ రాయి ఏమైనా మోటు ఉంటుందా? నీ పొలం ఇటుకే అని ఉంటుంది, అద్దు ఉంటుంది. కానీ దేవుని ప్రేమకి అద్దు లేదు, ఆయన ప్రేమకి ఇక్కడే అని లేదు. ఎవరు దేవుడు ఆయన నమ్ముతారో ఆయన ప్రేమ ప్రతి ఒక్కరు పొందుకునేవారుగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే కిందికి 14 ఇచ్చారు. కింద లాస్ట్ ఈ వాక్యం చెప్పు, నేను ముగిస్తాను. తప్పించదను.
నేను అతన్ని ఘనపరిచెదను. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? నీవు నన్ను ప్రేమించుచున్నావు కాబట్టి నీ శత్రువుల నుండి నేను తప్పించదన్నావు. నా నామము ఎరిగిన వాడేవో. ఇప్పుడు మనల్ని ఎవరు ఎరిగి ఉన్నాం? మనము యేసయ్య నామాన్ని ఎరిగి ఉన్నాం. క్రీస్తు ప్రేమను తెలుసుకొని ఉన్నాం. పరిశుద్ధ దేవుణ్ణి మనము గణపరిచేవారుగా ఉన్నాము. అందుకే ఆయనకు అంత ఇష్టము. నీ శత్రువు నుండి తప్పించడం ఆయనకి ఇష్టము. నీ వ్యాధి నుండి తప్పించడం ఆయనకి ఇష్టము. నీ అప్పుల నుండి తప్పించడం ఆయనకి ఇష్టము. గొడవలు పడుతుంటే దాని నుండి విడిపించడం ఇష్టం ఆయనకి. నువ్వు సమాధానంగా ఉండాలని ఆయనకి ఇష్టము. నువ్వు ప్రేమగా ఉండాలని ఆయనకి ఇష్టము. కుటుంబాలు వర్ధలపుగా ఉంటే ఆయనకి ఇష్టము. సంఘము వర్ధలపుగా ఉంటే ఆయనకి ఇష్టము. ఎటువంటి ప్రేమ ఆయనది! శత్రువుల నుండి నేను తప్పించదను. ఎందుకోసమో? నీవు నన్ను ప్రేమించుచున్నావు కాబట్టి. దావీదుని తప్పిలేదా శత్రువుల నుండి? అనేకమైన ఇంట్లోకి వస్తే శత్రువులు, అడవులకు పోతే శత్రువులు, ఎక్కడ పోయినా ప్రశాంతత లేదు. ఆయన దేవుడే కాపాడి నిలబెట్టిన దేవుడు. రాళ్ళు తగలకుండా ఎత్తుపట్టుకొని నడిపించిన దేవుడు. ఈరోజు మన జీవితాల్లో ఇంత శ్రేష్టంగా, ఇంత ఆరోగ్యంగా, ఇంతగా మనం ఉన్నామంటే ఆయన ప్రేమ పట్టి మనం ఉన్నాం ఇక్కడ. ఆయన దయా పట్టి మనం ఇక్కడ ఉన్నాం. ఆయన కృప పట్టి మనం ఇక్కడ ఉన్నాం. మాట్లాడుచున్నామంటే కూడా ఆయన ప్రేమ, ఆయన ప్రేమ, ఆయన ప్రేమ. అడుగుడు ఇవ్వబడినంటే ఎంత గొప్ప ప్రేమ! అడుగుడు ఇవ్వబడినంటే ఎంత ఆయన క్రియలు చూడండి, ఎంతగా మనకు వరం ఇచ్చేసిన దాన్ని, మంచి దాన్ని అడిగి మంచి దానిలో మనం నడిచేవారుగా ఉండాలి. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. చాలా చక్కటి సందేశాన్ని ఇచ్చిన మరి అన్నగారికి ప్రత్యేకమైన వందనాలు. మరి వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడాడో లేదో తెలియదు, కానీ నాకైతే ఖచ్చితంగా మాట్లాడాడు. ఒక విషయం గురించి నేను నిన్న అనగా ఇవాళ ఉదయము మధ్యరాత్రి వేళ 2 గంటలకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభు దగ్గర నాకు బాగా అలవాటు. నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఒంటరిగా గడపడం ఇష్టం. ఆ ప్రార్థనలో నేను మోకాళ్ళ మీద కంటే ప్రభు పాదాల దగ్గర సాష్టాంగ పడడం నాకు ఎక్కువ ఇష్టం. ఒక విషయం గురించి ప్రభు దగ్గర సాష్టాంగం పడి ఎంతగా గోజాడినానంటే అంతగా గోజాడిన తర్వాత మరలా మందిరంలోకి వచ్చిన తర్వాత మరొక విషయం గురించి ప్రార్థన చేసుకున్నప్పుడు నిజంగా దేవుడు ఈ వాక్యం ద్వారా నన్ను సంతృప్తి పరిచినాడు. అడుగుడి ఇవ్వబడును అన్నాడు. నిజమే, తీరు మరి రొట్టెని అడిగితే పాముని ఇవ్వడు కదా. నిజంగా దేవుడు నేను అడిగినవి ఇస్తానన్నటువంటి సంపూర్ణ నమ్మకాన్ని ప్రభువా నాతో మాట్లాడయ్యా, నీ స్వరాన్ని వినిపించు, నీ దర్శనం చూపించు, నా ప్రార్థన మీ యొద్దకు చేరిందన్నటువంటి ఒక ఖచ్చితత్వాన్ని నాకు దయచేయి ప్రభువా అని అడిగినప్పుడు ప్రభు దాన్ని సస్పెన్షన్గానే ఉంచినాడు. అది ఒక రహస్యంగానే ఉంచినాడు. కానీ ఆ రహస్యాన్ని ఈ వాక్యం ద్వారా దేవుడు నిర్వృత్తి చేశాడు. ఈ విధంగా నాతో మాట్లాడిన దేవునికి నా మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఇప్పుడు దైవ సేవకులు అంపయ్య గారు వస్తున్నారు. చక్కటి వాక్య సందేశమును అలాగే సాక్ష్యమును మనతో పంచుకుంటారు. సకాలంలోనే ముగిస్తారు. ఎవరు టెన్షన్ పడద్దు. మీ అందరి కొరకు అభిషక్తులైన దైవజనులు ప్రార్థించడానికి కూడా మన మధ్యలో ఉన్నారు. కాబట్టి మరి దైవ సేవకులు అంపయ్య గారు మన మధ్యకు వస్తున్నారు. అందరూ చప్పట్లు కొడుతూ దైవ సేవకుని మన మధ్యకు ఆహ్వానిద్దాం. ఏమో నేను కనబడతానే లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇంతవరకు మంచి మాటలు దేవుడు మనతో మాట్లాడాడు. చాలా జనము తల్లిదండ్రులను అడుగుతాము, బంధువులను అడుగుతాము, కానీ దేవుణ్ణి తక్కువ అడుగుతాము. దేవుణ్ణి మనము తక్కువ అడుగుతాం. కానీ దేవుణ్ణి మనం అడిగినట్లయితే
ఖచ్చితంగా ఆయన కార్యం చేస్తాడని వాక్యంలో రాయబడి ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు కొన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడతాడు. అడుగుడు ద్వారా దేవుడు మనకిస్తాడని కూడా దేవుడు మాట్లాడాడు. ఇంకా కొన్ని విషయాలు దేవుడు మన దగ్గర, దేవుడు మన జీవితంలో ఏమి చేయబోతాడు, ఆయన ఏం చేసేవాడు అనేది విషయంలో మనము దేవుని సన్నిధిలో వాక్యంలో దేవుడు మనతో మాట్లాడుతుండగా మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు ముచ్చుకొని ప్రార్థన చేసుకుందామని. పరిశుద్ధుడైన మా ప్రభు అయిన మా తండ్రి, నాన్న నీకు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో నాన్న ఈ మందిరంలో తండ్రి చక్కటైన వాతావరణంలోనైనా యేసయ్య నీ పరిశుద్ధమైన వాక్యముతో మాతో మీరు మాట్లాడండి. ఈ వాక్యాన్ని తండ్రి తెలియపరచండి. మీరే మాతో ఉండి మాట్లాడి దీవించి నడిపించమని యేసు నామంలో అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూడా చూడండి, మీరు నాకు కనబడరు. ఆమేన్. రోజు మీరు ఇట్లా రోజు ఎన్నికపోండి. ఇంకో రోజు నేను కనబడుతున్నా, అయ్యగారు కనబడరు. ఇక్కడ నాకు కనబడాలా? ఆమేన్. అవసరం లేదా? దేవుని స్తోత్రం. నాకు నిజంగా అన్నదమ్ముల ప్రేమ, స్నేహితుల ప్రేమ కింద దేవుని బిడ్డల ప్రేమ చాలా గొప్పది. దైవజనుడు అంత గొప్ప సంఘాన్ని విడిచిపెట్టి పేతురు గారు అంత ప్రయాణం వస్తుంటే నాకు కన్నీళ్ళు వచ్చినాయి. మనం ఏ పాటి వారము, ఎంత చిన్న వయసులో మమ్మల్ని మా కోసము ఈ మబ్బులో ఆయన బండి మీద వచ్చాడు. ఆయన అంత సేవ పెట్టుకొని ఇక్కడ వచ్చాడు. ఒక అన్న మాదిరిగా, తండ్రి మాదిరిగా. శ్రీనివాస్ అన్న కూడా ఎంతో ప్రేమగా అన్నలు రావాలా, ఇక్కడ ఉన్నవారిని కొద్దిగా బలపరచాలని మా ప్రేమను చూసిన తర్వాత ఇక్కడ తోలుకొచ్చినందుకు శ్రీనివాస్ అన్నగారికి, పేతురు ఒక అన్నగారికి నన్ను యేసుక్రీస్తు నా వందనాలు సల్లిస్తున్నాను. మళ్ళీ ఇక్కడ ఈ స్థానిక సంఘ సేవకుని పేరు నాకు జగదీష్ సహోదరుడు. ఆశ చాలా గొప్పది, కానీ ఫలితం దేవుడిస్తాడు. హల్లెలూయా. దేవుడు రాబోయేది, నేను అక్కడ ప్రార్థన చేస్తున్నాను, వాక్యం వింటూ ప్రార్థన చేస్తున్నాను. దేవుడు అంటున్నాడు, నేను గొప్పగా సేవకుని వాడుకుంటాను అంటున్నాడు. కన్నీళ్ళు, ప్రతి కన్నీళ్ళు ఆయన చేతిలో పడుతున్నాయంట. చాలా దుఃఖకరమైన ప్రార్థన ఆయన చేస్తున్నాడు. ఆ కన్నీళ్ళన్నిటికీ కూడా ఒకరోజు నేను ముగింపు ఇస్తానంటాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మ దేవుని స్తోత్రం. ఎంతమంది కూలీలు పనులు పోతారమ్మా? మీరు అందరు పనులు పోతారా? వదలేదా? వాక్యం వినే ప్రతి ఒక్కరు ఎవరైనా సరే వాక్యం వినే ఇక్కడ ప్రాంతంలో కావచ్చు, ఇక్కడ టీవీలో కావచ్చు, ఫోన్లో కావచ్చు, ఎవరు విన్నా కూడా మనము దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి, ఎలాగ మనం అభివృద్ధి కావాలి, మనం చేసి ఏ విషయంలో మనం అభివృద్ధి అవుతాం అనేది మన వాక్యంలో తెలుసుకుందాం. చూడండి, కీర్తన గ్రంథము 124 వచనం. కీర్తన గ్రంథము 124 వచనం మనం చదువుకుందామండి. మనుష్యుడు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడుగా ఉండని ఎడల, వారి ఆగ్రహము మనపై రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనల్ని ప్రాణముతోనే మృంగివేసి ఉండును. జనములు మనము ముంచివేసి ఉండును. ప్రవాహము మన ప్రాణముల మీద పొర్లిపారి ఉండును. ప్రవాహములై ఘోషించి జలములు మన ప్రాణముల మీద పొర్లిపారి ఉండును అని ఇశ్రాయేలీయులు అందురు. ఆమేన్. సార్ ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, సాన జనము మందిరానికి వెళితే వాక్యం వింటే, దేవుడు సువార్త వింటే, దేవుని వాక్యం వింటే మాకేమి లాభము, మాకేమి ఆశీర్వాదము, మాకేమి దొరుకుతుందని సాన జనం అనుకుంటారు. కానీ దేవుని వాక్యం అంటుంది, ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా ఏమి దొరుకుతుందంటే శత్రువుల నుంచి విడవబడతాము. హల్లెలూయా. అమ్మా ఇక్కడ చూడండి, శత్రువుల నుంచి విడవబడతాం. మనల్ని, దేవుని బిడ్డలైన మనల్ని ఆయన కంచి వేసి మనల్ని కాచి కాపాడతాడంట. కన్నడ వాక్యం ఏమంటుందంటే, యెహోవాను నమ్మగలిగితే నమ్మగతి ఏనాథతో. అర్థమైందమ్మా? కన్నడ అర్థం కాలేదా? కన్నడ వాక్యం ఏమంటుంది? దేవుడు లేకపోతే మా గతి ఏమో. కన్నడ మాట, కన్నడలో ఆ మాట రాయబడింది. అదే మాటనా? తెలుగులో అదే మాటనా? అదే అయ్యా, కన్నడలో ఆ మాట రాయబడింది. దేవుడు మాకు లేకపోతే మగతి ఏమో, నరులు మా ప్రాణమును తీసివేస్తారు అని వాక్యం అంటారు. మళ్ళీ బైబిల్ అంటుంది,
నువ్వు ఎంత విలువ కట్టలేని నీ ప్రాణము కాపాడుతున్నాడంటే అది దేవునికి మాత్రమే సాధ్యం. డాక్టర్ల ద్వారా కాదు, డబ్బు ద్వారా కాదు, ఐశ్వర్యం ద్వారా కాదు. ఈరోజు మన ప్రాణం ఉందంటే అది దేవుడు ఆయన కాపాడుతున్నాడనే వాక్యంలో రాయబడింది. ఆయన కృప మన పైన ఉంది. ఇప్పుడు మనం జీవిస్తున్నామంటే ఎంతమంది శత్రువులు ఉన్నారో నీకు తెలుసు, కానీ యేసయ్యకు తెలుసు. జాగ్రత్త సుమా. యేసయ్యతోకి వస్తే మొదటి లాభము నీ శత్రువుల నుంచి విడిపించే అధికారం ఆయనకు ఉంది. వేటగాని ఉరి నుంచి తప్పించే శక్తి ఆయనకుంది అనే వాక్యంలో రాయబడింది. ఇంకొక వాక్యాన్ని చూద్దాం, సమయం లేదు. పేతురయ్య గారు మళ్ళీ నన్ను కోపగించుకుంటాడు, వెళ్ళి ముగించుకుందామని. నేను స్తోత్రం. ఎందుకంటే సేవకులు మనం గౌరవించాల, టైం అవుతుంది. ఓకే, కీర్తన 120 చూద్దామండి. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడతాడు చూద్దాం. 120 అమ్మా, కీర్తన 120 121 వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి దర్శకమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. చాలు చూడండి, వాక్యం అంటుంది ఆయన సన్నిధిలో మనం మొరపెడితే శత్రువుల నోటి నుంచి, వాళ్ళొక వైరము నుంచి దేవుడు మనం విడిపించి కాపాడతాడంట. వాక్యాన్ని ఎందుకు వినాలి, ఎందుకు ఆరాధించాలండి, ఎందుకు మందిరానికి పోవాలని సానజనం అనుకుంటారు. ఒకటిగా శత్రువుల నుంచి విడిపించి మనల్ని కాపాడతాడు. వాళ్ళ నోటి మాటల నుంచి దేవుడు మనల్ని తప్పించి కాపాడతాడు. 122 ఒకసారి ఇంకోసారి చదువుదాం. 122 కీర్తన 122. యెహోవా మందిరానికి వెళుదామని నాతో జనులు అనినప్పుడు నేను సంతోషిస్తున్నాను. యెరూషలేమా, చాలు. దావీదు గొప్ప ధనవంతుడండి, ఎంత ఐశ్వర్యవంతుడైనా. ఈరోజు అయ్యా పాస్టర్ గారు, అమ్మా రాండి, మందిరానికి రాండి, దేవుణ్ణి స్తుతిద్దామండి, దేవుని కనపడతామండి, దేవుని వాక్యం విందామండి. ప్రతి సండే వాళ్ళ ప్రార్థన ఉన్నప్పుడు, మీటింగ్ ఉన్నప్పుడు దైవ సేవకులు పిలుస్తూనే ఉంటారు. కానీ బైబిల్ వాక్యం ఏమంటుంది? దావీదు గొప్ప రాజు, ఆయనకి ఏం తక్కువ? డబ్బు, ఐశ్వర్యం, అంతస్తు అంతా ఉంది. ఎవరైనా మందిరానికి పిలిస్తే చిన్న పిల్లోడు పరిగెత్తుకుంటూ వస్తాడని చెప్పడం కూడా దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం వస్తున్నామా? నువ్వు వస్తున్నామా? చిన్న పిల్లల వల్లనే దావీదు గొప్ప మహారాజు. అయ్యా ఈ వద్దు మందిరంలో ప్రార్థన ఉందంట, యెరూషలేములో ప్రార్థన ఉందంట, మనం పోతున్నామని ఎవరైనా ఒక్క చెప్తే పరిగెత్తుకుంటూ వస్తాడంట దావీదు. మళ్ళీ దావీదు ఎందుకు శ్రీమంతుడైనాడు ఇప్పుడు చెప్పండి. దావీదు శ్రీమంతుడిగా, రాజుడిగా కారణం ఏం తెలుసా? మందిరాన్ని ప్రేమించే వ్యక్తి, మందిరంలో వాక్యాన్ని ప్రేమించే వ్యక్తి, దేవునికి లోబడే వ్యక్తి. కాబట్టి ఆయన రాజుగా మారాడు, శ్రీమంతుడిగా మారాడు. మనము శ్రీమంతులుగా కావాలంటే, మనకి ఐశ్వర్యములు కావాలని మనం అంటాము, కానీ అది దేవుని ద్వారా కలుగుతుందని వాక్యంలో రాయబడి ఉంది. అమ్మా చెప్పండి, ఇప్పుడు మన కూలి ద్వారా ఐశ్వర్యతలు అవుతామా అమ్మా? మన జాబ్ ద్వారా ఐశ్వర్యతలు అవుతామా? కాలేము. ఐశ్వర్యము దేవుని నుంచే వచ్చేదని వాక్యంలో రాయబడింది. అక్కడ వాక్యం అంటుంది ఆయన కృప. ఎవరైనా మందిరానికి రా అని పిలిస్తే చాలు పరిగెత్తుకుంటా వెళ్ళాలంట. అటువంటి మనసు దావీదుకు ఉన్నదని వాక్యం. అటువంటి మనసు ఎవరికైతే ఉందో వాళ్ళని దేవుడు గొప్పగా దీవిస్తాడని వాక్యంలో రాయబడి. చూడండి, ఇంకో మాట మనం చూద్దామండి. యెషయా గ్రంథము 45 2వ వచనం. నేను నిందుకు ముందుగా పోవచ్చు, పలుగొట్టదను, పేరు పెట్టి పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన నేనే
అని నీవు తెలుసుకున్నట్లు ఆ, అంధకార స్థలములలో ఉంచబడిన అంధకార స్థలంలో నిధి నిక్షేపములు రహస్య స్థలములో మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. ఆమె చెప్పలు దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తుందంటమ్మా? అయ్యగారు చెప్పాలా? జగదీష్కి మంచి కారు దేవుడు తీసిపెట్టినాడంట. ఎవరికైనా తెలుసా? ఏం తీసిపెట్టినాడు లేదు సార్, నా పరిస్థితి ఏమి ఇట్లుంది. ఆమె అదే లేదా మనం అనుకుంటున్నాము. దేవుడు గొప్ప పరిచర్య దేవుడు మనకి తీసి పెడతాడు. చాలా మనం అనుకుంటాం. మనం ఏమనుకుంటామంటే ఏమిలేయా, మేము ఎంత ప్రార్థన చేసినా ఏం చేసినా ఏం లేదని మనం అనుకుంటాం. మీ పిల్లల కోసం మీరు ఎంత ప్రయాసపడుతున్నారో మళ్ళీ దేవుడు పిల్లల కోసము మన కోసము దేవుడు ఎంతో ప్రయాసపడుతున్నాడని వాక్యంలో రాయబడి. అమ్మా, కూలి నుంచి మనం ఐశ్వర్యంతులు కాము. దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం విని ఆయన మాటకు లోబడిన వారికి నిధి నిక్షేపములు ఇస్తాడంట. దాబెట్టినాడంట మన కోసం. ఆయన ఇస్తాడా లేదా? అయ్యగారు ఆయన బండి ముందు వేసుకొస్తుంటే ఎంత సంతోషమైంది నాయన. ఈ సమయంలో ఆయనకి ఎన్నో పనులు. బండి ముందుకు వేసుకొస్తూ ముందు మాకు దావ చూపిస్తుంటే దేవుని ప్రేమ. రాబోయే దినాల్లో నేను మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ వచ్చే లోపల నేను ఇప్పుడు మీ సమస్యలు మీ అన్ని విషయాలు నేను చూసుకోబోతున్నా. రేపు నెల 41 రోజు మేము ఫాస్టింగ్ ప్రేయర్ చేసే సమయంలో ఇక్కడ గోరకల్ నుంచి వచ్చిన నతానాయ అయ్యగారికి తెలుసు మా ప్రార్థన గురించి, శ్రీనివాస్ అన్నకు తెలుసు. నేను మళ్ళీ నెక్స్ట్ వచ్చే సమయంలో శ్రీనివాస్ అన్న గొప్ప పరిచర్య, ఇక్కడ జగదీష్ గొప్ప పరిచర్య, మళ్ళీ అన్నగారు పేత్రన్న గారు గొప్ప పరిచర్య. ఖచ్చితంగా దేవుడు నడిపిస్తుంది. చెప్పలేదు దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీకు తెలియని జనము నేను నీకు ఇస్తానంటాడు. నిధి నిక్షేపములు ఇచ్చే దేవుడు. అమ్మ, సానా జన్మ ఇండ్లు లేని వారు ఉన్నారమ్మా మీరు. సానా జన్మకు అన్నం లేని వారు ఉన్నారమ్మా మీరు. అమ్మా, మీరు నమ్ముతారో లేదో, నేను నా జీవితంలో అన్నం లేక వారాలుగా ఉన్నానమ్మా. అన్నం లేని స్థితి. మా అమ్మ నేను చెనక్కాయలు పెరికేకపోవాలా, భూ లేదు మాకి. మా నాయన రిక్షా దొక్కేవాడు. రూపాయి వచ్చేది మా నాయనకి రిక్షా దొక్కితే. అటువంటి సమయంలో ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు. మా అమ్మ చెనక్కాయలు పెరికేపోతే మా నాయన ₹10 ఇస్తే ₹10కి ఒక పావు కేజీంత బెల్లం తీసుకుని పోయి ఆ చెనక్కాయలు వలుసుకొని తిని రోజులు ఉన్నాయమ్మా. ఆ చెనక్కాయలు బెల్లము సత్యము. బైబిల్ పట్టుకొని నేను చెప్తున్నా. ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారు నాకు, ఎంతమంది స్నేహితులు ఉన్నారు. మా నాన్నకి ఉన్నారు, బంగారు షాపులు ఉన్నాయి, బిల్డింగులు ఉన్నాయి. ఒకరు వచ్చి అయ్యా మీకు బియ్యం లేదు, అయ్యా మీకు కష్టం ఉందని ఎవరు ఇయ్యలేదు. చెనక్కాయలు తిని బెల్లం తిని కడుపు నింపుకున్నాము కొన్ని నెలలు. మా నాయన రాత్రి 10 గంటలకు రిక్షా దొక్కి బోండా తెస్తే ఆ బోండా తిని పనుకోవాలా. మంచి ఇల్లు లేదు. పైన చుట్టూ నల్లబండ్లు, పైన అది మనము అల్లుతారు కదా తడకది మొత్తం వానొస్తుంది. మా అమ్మ మా నాయన రిక్షాలో కూర్చుంటే ఆ టాప్ ఇట్లా వేసుకుంటే నేను వాళ్ళ పైన పనుకునేవాడిని, వాళ్ళ కాలు పైన నేను పనుకునేవాడిని. తెల్లవారులు మా అమ్మ మా నాయన నిద్రపోతుండలేదు. ఇటువంటి జీవితాలు పక్కింటి వాళ్ళు ఉన్నారు, ఆ పక్క ఉన్నారు. అయ్యా వాళ్ళు నానుతున్నారు కదా, వాళ్ళు దాంట్లో రిక్షాలో కూర్చునే కాయలేదు, వచ్చి మా ఇంట్లో పనుకోండి అని పక్కింటి వాళ్ళు కానీ ఎదురింటి వాళ్ళు కానీ ఎవరు అన్నదమ్ములు కానీ మాకు పేవలేదు. దేవుని కృప మీకు తెల్లు. యేసు ప్రభు అంటే ఏమనుకున్నాం మనం? అటువంటి యేసయ్య, అటువంటి స్థితిలో ఉన్న యేసయ్య ఈరోజు దేవుడు నన్ను గొప్పగా దేవుడు దీవించబడి కూడా దేవుని మహిమ కలుగును గాక. అటువంటి స్థితిలో నేను జీవించాను. మళ్ళీ నాకు తెలుసా నేను కారులో పోరాడతానని నాకు తెలుసా, మందిరాలు కడతానని నాకు తెలుసా, గొప్ప పరిచరిస్తాడని నాకు తెలుసా, దేవుడు కన్నడ బైబిల్ చదవదని శక్తిస్తాడని నేను అనుకున్నానా? లేదు. ఆయన ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచుతామో ఆత్మలను ఐశ్వర్యములను ఆయన మన పాదాల దగ్గరికి ఇస్తాడో. మనము ప్రయాసపడితే మనం సంపాదిస్తే కాదండి, దేవుడు మనకి ఇవ్వాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను.
అమ్మగారు మీరు బాగా గమనించండి. ఒక అయ్యగారి అంగడికి ఒక తల్లి బిడ్డ ప్రయాణం చేసినారు. అంగడికి ఆడిపోయినారు. సరుకులన్నీ తీసుకున్న తర్వాత తల్లిగారు అనింది ఏమనిందంటే, అమ్మా నీకేం ఇష్టం అది తీసుకో అంటే, లేదు అమ్మ నేను తీసుకోనని. ఆయన అంగడి ఏమన్నాడంటే, అమ్మా తీసుకో, నీకేమి కావాలో తీసుకో, పప్పులు తీసుకుంటావా, శనక్కాయలు తీసుకుంటావా, అన్నీ తీసుకో అని ఆయన అంటున్నాడు అంగడి ఆయన. మళ్ళా ఆ పాప ఏమంటుంది తెలుసా, నేను తీసుకోనట్టుంది ఆ పాప. ఏమి పాప ఎప్పుడైనా చూడు శనక్కాయలు తీసుకుంటుండే, పప్పులు తీసుకుంటుండే, ఈ శనక్కాయలని పప్పులు ఏం తీసుకోవడం లేదు, బెల్లం తీసుకోవడం లేదు కదా, చక్కెర తీసుకోవడం లేదు కదా అని చాలా ఆశ్చర్యపోయింది వాళ్ళ తల్లి. సరేలే లాస్ట్కి అంగడి నుంచి బయటికి పోయేటప్పుడు, అమ్మా తీసుకో పాప తీసుకో పాప అన్న కూడా, వద్దు అంకుల్, నాకు వద్దు అంకుల్ అని పోయింది. మెట్లు దిగే సమయంలో ఆ అంగడి ఆయన ఏం చేశాడంటే, బయటకు వచ్చి ఉండమ్మా రోజంతో ఒక నిమిషం ఉండు, ఎప్పుడు మా అంగడికి వస్తారు, ఆ పాప ఏం తీసుకోకుండా పోతుందని చెప్పేసి ఒక చేతి నిండా పప్పులు తీసుకొని, అమ్మా నీకు గౌన్ ఉంది, ఒక లంగా ఉంది కదా, ఆ గౌన్ తీసుకో, గౌన్ ఇట్లాను అంటేనే ఆ పాప ఇట్లా అంటేనే ఒక పప్పులన్నీ కూడా ఒక అదిసేరంత పప్పులు ఆ పాప ఒక గౌన్లో వేశాడు. ప్రయాణం చేస్తుంటే వాళ్ళ అమ్మ అడిగింది, ఏమని అడిగిందంటే, కాదు పాప ఎప్పుడైనా వచ్చినా బాగా పప్పులు శనక్కాయలు బాగా తినేదని నువ్వు అంగడికి వస్తే ఈరోజు నువ్వు ఏం అడగలేదే, ఏం తీసుకోలేదే అంటే, అమ్మా నా ఐడియా నీకు తెలుదులే అనింది అనమాట. నా ఐడియా నీకు తెలుదులే, ఏమమ్మా ఐడియా అంటే, నేను తీసుకుంటే కొద్దిగా తీసుకుంటాను, నేను తీసుకుంటే ఎన్ని తీసుకుంటాను, ఇంటికి పోయే లేబులు అయిపోతాయే, కానీ ఆయన ఇచ్చాడు కదా, ఒక వారం తింటాననిందట. హల్లెలూయా, చెప్పలు కూడా దేవుని మహిమ కలుగును గాక. అంటే మనం సంపాదించేది 3 రోజులకే, దేవుడిచ్చేది తరతరాలుగా నిలబడిపోతాది. మనం సంపాదించేది పిల్లలు కొద్దిగా బయట తిప్పాడమ్మా, లేకపోతే అదుపులో పెట్టుకోవాలి, వాక్యం వినేంత బట్టి డిస్టర్బ్ చేసుకోవద్దండి తల్లి. వాక్యం వినలేకపోతే మనకి దరిద్రం, వాక్యమే మనకి ఐశ్వర్యం. ఒక వారం తినేంత పప్పుల్ని ఆ ఒక అంగడి ఆయన ఇచ్చినాడని వాక్యంలో రాయబడింది. మళ్ళీ అలాగనే మనం ఎంత రోజు బయటకు వెళ్ళగలం. చాలా సార్లు మనము అది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది, ఎన్ని తలకిందులు చేసినా మనం శ్రీమంతులు కావాలంటే అది దేవుని ద్వారా ఐశ్వర్యంతులు కావాలని వాక్యంలో రాయబడి ఉన్నదే. మా పేతురు గారు అయ్యగారు ఆ వెలుగొండ ప్రాంతమే కదా అయ్యా, సన్న తడకలలో ఆయన సేవ చేశాడు అనుకున్నాడా? అక్కడ బలమైన సేవ జరుగుతుంది అనుకున్నాడా? పిల్లలు మంచి భవిష్యత్తులో ఉంటారని అనుకున్నాడా? దేవుని ప్రణాళికలు ఆయన పెట్టాడు కాబట్టి ఈరోజు మంచి పరిచర్య, మంచి అభిషేకంతో అక్కడ నడిపిస్తున్నాడు. ఎందుకయ్యా ఈ సేవకు వచ్చినాను అనుకున్నాడు ఎన్నోసార్లు. ఈరోజు ఆయన కష్టానికి ప్రతిఫలం దొరికింది. ఎవరైనా నీకు మోసం చేయొచ్చు, కానీ యేసయ్య మాత్రం నీకు మోసం చేయడు. ఇది మాత్రం పక్కా రాసి పెట్టుకోండి. ఎవరైనా నీకు మోసం చేయొచ్చు, నువ్వు ఎంత మంచి చేసిన వాళ్ళు నీకు మోసం చేయొచ్చు, కానీ నువ్వు నమ్మిన దేవుడు నీకు ఎప్పుడు మోసం చేయడు. అందుకే బైబిల్ అంటుంది, నిన్ను పేరు పెట్టి పిలిచాను నిన్ను. ఇదే గ్రంథంలో అంటాడు, నిన్ను పేరు పెట్టి పిలిచాను, నీకోసం నేను సర్వ ఐశ్వర్యములు నీకు పెట్టాను, నీకు నేను ఇస్తానంటాడు. నీకు ఎదురైన ఏవైనా కూడా ఇనపరాట్లను నిరుగొట్టి, వాక్యాన్ని నిరుగొట్టి నీకు ఆస్తిని నేను ఇస్తాను రా కొడుక అంటాడు. చెప్పలు కూడా దేవుని మహిమ కలుగును గాక. మనకి ఇంతకంటే ఏమి కావాలండి? దేవుడు మాట్లాడే మాటలు మనం దేవుని బట్టి ఆరాధించాలి, దేవుని బట్టి స్తుతించాలి, కానీ మనసులు బట్టి కాదు. ఈరోజు మనతో ఉంటారు, రేపొద్దున వేరే వాళ్ళతో ఉంటారు. మన మాట మాట్లాడతారు, వేరే వాళ్ళతో పోతే వేరే వాళ్ళ మాట మాట్లాడుతుంటారు. కానీ మనం నమ్మాల్సింది ఎవరిని? దేవుణ్ణి మనం నమ్మాలి. అమ్మ అక్క చెల్లెళ్ళారా, ఎప్పుడూ ఆదివారం రోజు తప్పించుకోకుండా మందిరానికి రావాలి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క సహోదరుడు సహోదరి ఎవరైనా సరే, దేవుని నుంచే మనకి ఐశ్వర్యం వస్తుంది, కానీ మనం చేసే ఏ కూలి నుంచి కూడా మనకి ఐశ్వర్యం రాదు. కీర్తన గ్రంథము 8 సామెతల గ్రంథము 8:18 మనం చూద్దాం. ఐశ్వర్యము నువ్వు సంపాదిస్తున్నావా, దేవుడు నీకు ఇస్తున్నాడో చూద్దాం. ఇప్పుడు నీకు ఈరోజు 10 రూపాయలు రావాలన్నా 100 రూపాయలు రావాలన్నా అది దేవుడి నుంచి రావాలని వాక్యం
వాక్యం సెలవిస్తుంది. ఐశ్వర్య ఘనతలను ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కొలిమియు నీతియు నా యుద్ధ నా యొద్ద ఉన్నది. మేలు బంగారు కట్టెను అపరంజి కట్టెను నా వలన కలుగు ఫలము మంచిది మంచిదే. ప్రశస్తమైన వెండి కట్టెను నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. నీతి మార్గముయందును న్యాయ మార్గముయందును నేను నడుచుచున్నాను. నన్ను ప్రేమించే వారిని ఆస్తి కప్పలుగా చేయుదును. చప్పట్లు కొట్టి దేవుని మహిమ కలుగును గాక. ఎవరిని ప్రేమిస్తున్నావా? నీ పనిని ప్రేమిస్తున్నావా? మీ యజమానుడు మీకున్న బాస్ని ప్రేమిస్తున్నావా? నువ్వు చేసే బిజినెస్ని ప్రేమిస్తున్నావా? నువ్వు చేసే కూలి పనిని ప్రేమిస్తున్నావా? చెల్లెమ్మ, సహోదరులారా, సేవకులారా, మనమంతా ఉన్నాం ఇక్కడ. బైబిల్ వాక్యం అంటుంది, ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తావో ఆయన నిన్ను ఆస్తికర్తలుగా చేస్తాడు. హల్లెలూయా. ఐశ్వర్యము దేవునితో ఉంది, మనం అడిగితే ఆయన ఇస్తాడు. ఆయన మన కోసము దాచిపెట్టాడు. ఆయన కృప చాలా గొప్పది, ఆయన ప్రేమ చాలా గొప్పది. ఐశ్వర్యములు ఆయనతో మనకున్నాయి, ఆయన దగ్గరే ఉన్నాయి. మనం సంపాదించే ద్వారా, మనం చేసే ద్వారా కాదు, దేవుని కృపతో మనకి అన్నీ తీసిపెట్టి ఉన్నాడు. దేవుని వాక్యం అంటుంది, నేను ఒక చిన్న మాటలు చెప్తాను. అన్నము లేని స్థితిలో ఒకరు ఉన్నారు. నాకు సువార్త ప్రకటించిన వారు చాలా బీదవాళ్ళు. వానొస్తే కప్పులు గిప్పులు అన్నీ పోయేవాళ్ళు వాళ్ళ ఇంట్లోకి. అటువంటి వారు వాళ్ళమ్మ బట్టల వ్యాపారం చేస్తే వాళ్ళు జొన్నలు ఇస్తుండ్రి, గోధుమలు ఇస్తుండ్రి. అవి తెచ్చుకొని ఇట్లా రుబ్బుకొని వాళ్ళు కడుపు నింపుకునేవారు. ఆ ఒక వానలోనే, ఆ ఒక భయంకరమైన వర్షంలోనే వాళ్ళు బైబిల్ చదువుకొని మందిరానికి వెళ్తూ వస్తుండగా ఈరోజు వాళ్ళు కొడుకు లండన్లో 8 లక్షల జీతం. ఆయన కొడుకు 8 లక్షల జీతం. 2 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళకి 2 డాక్టర్లు. వాళ్ళ భర్తల డాక్టర్లు. లిల్లీ మేడం, భాస్కర్ సార్ నాకు సువార్త ప్రకటించిన వారు, యేసయ్య గురించి పరిచయం చేసిన వారు. ఒక సమయంలో ఏది లేదు వాళ్ళకి. ఈరోజు ఉన్నతమైన స్థితిలో వాళ్ళని పెట్టాడు, ఆస్తికర్తలుగా చేశాడు. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా దేవుణ్ణి ఎడబాయలేదు. ఈరోజు వాళ్ళు విమానంలో పారాడుతున్నారు. చెప్పలు కూడా దేవుని మహిమ కలుగును. మనము కింద చూస్తున్నాం, పైన చూడడం లేదు. మనం దేవుని చూడాలి. మన సమస్యలు చూస్తున్నాం, మన అప్పులు చూస్తున్నాం, మన బాధలు చూస్తున్నాం. ఎప్పుడు గడ్డపడతామో, ఎప్పుడు పైకెక్కుతామో, ఎప్పుడు ముందరకు పోతామో అని మనం అనుకుంటాము. మన ఇంటికి తెల్లగైనను నల్లగైనను మనం చేయలేము. మనం ఒగించి పెరగలేము, ఒగించి తగ్గలేము మనం. కానీ దేవునికి సమస్తము సాధ్యం. అటువంటి దేవుడు యేసయ్య మన జీవితంలో ఐశ్వర్యంతలుగా చేసే అధికారం ఆయనకు ఉంది. కాబట్టి మందిరాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, వాక్యాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళని దేవుడు ఆస్తికర్తలుగా చేస్తాడని వాక్యంలో రాయబడింది. ఏమి కావాలని ఆయన ఇస్తాడని వాక్యం. అందుకోసం ఈరోజు సేవకులు ఎందుకు దేవుని సువార్త ప్రకటిస్తున్నారంటే దేవుడు వాళ్ళలో ఉంటున్నాడు కాబట్టి, ఆయనలో ఐశ్వర్యం ఉంది కాబట్టి ఈరోజు దేవుని సువార్త ప్రకటిస్తున్నారు. మీకు చిన్న సాక్ష్యం చెప్తాను. నా జీవితం నేను అన్నిటిగా పుట్టాను. లోకానుసారంగా నేను జీవించేవాడిని, లోకానుసారంగా నేను బతికిన వాడిని. అటువంటి వాల్మీకి కుటుంబంలో చాలా భయంకరమైన చేతబడి శక్తితో నేను నశించిపోయాను. కాలు చేతులు సన్నబడిపోయి, నీళ్లు తాగలేక, అన్నం తినలేక నా శరీరం అంతా కూడా వాసన వచ్చేది. ఇంకొక నెలకి చనిపోతున్నాను, నా బాడీ అట్లా ఆ రీతిగా అయిపోయేది. డాక్టర్లతో వెళ్ళాను, మాంత్రికులతో వెళ్ళాను, అనేక స్థలాల్లో తిరిగాను. మా ఇంట్లో ఎక్కువగా పూజ చేసేది నేనే. కానీ ఎవరు నన్ను కాపాడలేదు, ఎవరు నన్ను రక్షించలేదు. బళ్ళారులో ఉన్న ఒక ముసలావిడ లిల్లీ మేడం అని వాళ్ళు నాకు యేసుక్రీస్తు గురించి ప్రకటించిన తర్వాత అందరినీ నమ్మినాను. యేసయ్యను నమ్మి చచ్చిపోదాం అనుకున్నాను. అంతేగా అందరూ అయిపోయినారు, సాల్వ్ చేసుకున్నాము. ఇంకా ఆయనైనా నమ్ముదామని
ఆయన మాటలు నమ్మాను. నువ్వు నిజమైన దేవుడు రక్షకుడైతే నా ప్రాణాన్ని కాపాడు, నా ప్రాణం ఉన్నంత వరకు నీ సేవ చేస్తాను అనుకున్నాను. 2003లో 11వ నెల దేవుని గురించి తెలుసుకున్నాను. ఆ రోజు యేసయ్య నాలో నుంచి 3 దయ్యాలు బయటకు వచ్చి కొత్త ಹೊಸ అనుభవము, ఎక్కడ లేని సంతోషము యేసయ్య నాకు ఇచ్చాడు. అప్పుడు తెలుసుకున్నాను, ఈ లోకములో మనకి తండ్రి ఎలాగనో దేవుడు ఒక్కడే అనేది నేను తెలుసుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జ్ఞానం లేని నన్ను, విద్య లేని నన్ను, బుద్ధి లేని నన్ను, అన్నం లేని నన్ను, కష్టాల్లో ఉన్న నన్ను ఈరోజు దేవుడు ఆస్తికర్తలుగా దేవుడు చేస్తాడు. చెప్పలు కూడా దేవుని మేము కలుగుతాం. గొప్ప అనుమానం పిచాచి నేను, ఇంట్లో పెద్ద రౌడీ, ఎవరు కొట్లాట కంటే ముందు అడుగులో ఉండేవాడిని నేను. ఈరోజు చిన్న పిల్లోని మనసు నాకు ఇచ్చాడు. ఎవరైనా తిట్టినా ఎవరైనా అన్నా కూడా నేను నవ్వుతాను. చాలామంది ఎంతోమంది నన్ను కొట్టేకొచ్చారు, ఎంతోమంది ఏమో అన్నారని నేను నగినాను. నేను సంతోషంగా అవన్నీ స్వీకరిస్తాను. దేవుని వాక్యం అంటుంది, దేవుని వాక్యం ఉంటుందంటే నా నిమిత్తము నువ్వు అన్నీ అనుభవిస్తేనే నువ్వు ధన్యుడు. నీ పైన చెడ్డ మాటలు, అబద్ధమైన మాటలు పలికినా నువ్వు ధన్యరాలు అని వాక్యంలో రాయబడింది. అట్లా ఎన్నో వచ్చినా కూడా క్రీస్తు ప్రేమతో అందరినీ క్షమించుకుంటా వెళ్ళాను. దేవుడు ఈరోజు నన్ను గొప్పగా దేవుడు దీవించాడు. ఈ వాక్యం వింటున్న ఎవరైనా సరే, అయ్యో నేను అప్పుల్లో ఉన్నాను, అయ్యో నేను కష్టాల్లో ఉన్నాను, అయ్యో నేను బాధలో ఉన్నాను, అయ్యో నేను రోగంలో ఉన్నాను, అయ్యో నేను ఏం చేస్తే ప్రతిఫలం లేదు, అయ్యో ఈ రోగం నుంచి, ఈ వ్యాధి నుంచి, ఇబ్బంది నుంచి ఎవరు నడిపిస్తారని నువ్వు అనుకున్నట్లయితే అది ఒక్కడు యేసు ప్రభు మాత్రమే. ఈ లోకానికి వచ్చాడు, మన కోసం మరణించాడు, ఆయన తిరిగి లేచాడు. ఆయన్ను నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఆయన గొప్ప దేవుని దీవిస్తాడు. అటువంటి స్థితిలో, అన్నం లేని స్థితిలో బీదవానిగా ఉన్న దేవుడు నన్ను బలంగా దేవుడు వాడుకున్నాను. అనారోగ్యంలో చనిపోయి ఇయ్యాలకే ఒక 20 ఏళ్ళు పైన అయిపోయేది నేను చనిపోయి. మళ్ళీ యేసయ్య 2003లో నన్ను రక్షించుకొని ఇంతవరకు ఆయన కాపాడుతున్నాడు. ఎన్నో మరణాల నుంచి దేవుడు తప్పించి దేవుడు కాపాడాడు. నాకు ఒక కుమార్తె, ఒక కుమారుని దేవుడిచ్చాడు. కుమార్తెకి పెళ్ళయింది, కుమారుడు చదువు మానేశాడు. మా కుటుంబం కోసము, మాకు ఇచ్చిన పరిచర్య కోసం, 3 సంఘాల కోసం మీరందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, వాక్యాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళని దేవుడు గొప్పగా దీవిస్తాడు, ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. ఏదో దేవుడు ఈరోజు మీతో మాట్లాడిన మాట. దేవుడు దీవించిన సమయం ఇచ్చిన జగదీశ్కు, వాళ్ళ పాస్టమ్మకు, వాళ్ళందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు. నేను మళ్ళా నెక్స్ట్ వచ్చే లోపల దేవుడు అక్కడంతా బయటంతా ఫుల్ అయిపోయి ఇక్కడంతా ఫుల్ అయిపోవాలని నేను ప్రార్థన చేస్తాను. ఖచ్చితంగా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు అని నమ్మకంతో వెళ్తున్నాను. ఖచ్చితంగా మళ్ళా జగదీశ్ నన్ను పిల్లంపిస్తాడని నమ్ముతున్నాను. ఖచ్చితంగా వెనక ముందర ఫుల్ అయిపోతుంది, ఆత్మలను ఇక్కడే నడిపిస్తాడని నేను నమ్మాను. ప్రభు చూపించాడు, అది నేను చూపించాడు. అది జరిగినాక నేను మీకు సాక్ష్యం చెప్తాను. దేవుడు మిమ్మల్ని దీవించినాక. ఆమేన్. చాలా సంతోషం. చాలా చక్కగా మరి అమ్మన్న గారు చాలా మంచి ఆత్మ ప్రేరేపణతో వాక్యాన్ని చెప్పారు. నిజమే, సవాల్తో కూడిన వాక్యము, రోషంతో కూడిన వాక్యము. దేవుని కొరకు నిజంగా నిలబడితే కదా ఆయన మన వెనక నిలబడతాడు. అంతే. ఒక మనిషికి ఒక మాట సహాయం చేస్తేనే వాడు మన కోసం చేశాడని మనం ఆలోచన చేస్తాం. అలాంటిది దేవుని కోసం నిలబడితే ఖచ్చితంగా దేవుడు మనల్ని అనేక మందిలో ఆయన తన సాక్షులుగా, తన బిడ్డలుగా వీరి పక్షాన నేను ఉన్నాను అని నిరూపించుకుంటాడు. నిజమే, మరి అన్నగారి ద్వారా దేవుడు పలికించిన ఆ ప్రవచనాన్ని దేవుడు రాబోయే దినాల్లో సంపూర్ణంగా నెరవేర్చునుగాక. ఆమేన్. ఆమేన్. చాలా మంచిది. ఇంతవరకు మరి ఎంతో భారముతో ఈ మారుమూల ప్రాంతంలోకి దీనులము, అభాగ్యులమైన మమ్మల్ని ప్రేమించి మరింతటి మరి వరము కలిగిన దైవ సేవకులు మరి భారముతో మా మధ్యకు వచ్చినందుకు మరొక్కసారి మనసారా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్న దైవ సేవకులందరికీ, అలాగే మరి మాకెంతో ఆప్తులు మా కుటుంబాన్ని మనుషుది మరి ముగింపు ప్రార్థన చేసుకుందాం. మన మధ్య మనం ముగించుకుందాం. తదుపరి దైవ సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఖచ్చితంగా దూరం ప్రార్థన చేయించుకోండి.
ఒక్కొక్కరుగా వచ్చి దైవ సేవకులతో ప్రార్థన చేయించుకోవాల్సిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. ఇంతటితో ప్రార్థన ముగించబడింది.